लागे मन प्यारो प्यारो यमुना जी को पानी लागे यमुना मैया सा। అసలు ఈ రోడ్లు ఘాట్ రోడ్లు కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ పదం ఏదన్నా ఉంటే ఆ పదం యూజ్ చేయొచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ టు నాగా వ్లాగ్స్. నేను మీ నాగా. నేను నా చార్ధామ్ యాత్రలో భాగంగా ప్రజెంట్ హరిద్వార్లో ఉన్నాను. నిన్న నైట్ నేను గంగా హారతి అయితే కంప్లీట్ చేసుకొని నైట్ హోటల్కి అయితే రావడం జరిగింది. సో నేను నైట్ హోటల్లో స్టే చేశాను. ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి నాకు 1500 పడింది. మేమైతే ముగ్గురం తీసుకున్నాము ఈ రూము. సో మాకు తలా ఒక 500 అయితే పడింది. ఇంకా నేను ఈ హోటల్ రూమ్ అయితే చెక్అవుట్ చేసి నేను బయటికి అయితే వెళ్ళి ఇంకా నా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తాను యమునోత్రికి. ఇంకా అసలైన చార్ధామ్ యాత్ర ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ప్రయాణం ఒక ఎత్తు అయితే ఇంకెప్పటి నుంచి ఇంకా మరొక ఎత్తు. ఇంకా ఎలా ఉంటుందో నా ఈ ప్రయాణం నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఇంకా నేనైతే ఇంకా ముందుకు వెళ్ళి మీకు వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా నా వీడియోస్ని అయితే మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ చార్ధామ్ యాత్రకి వాళ్ళకి మీరు ఒక లైక్ చేస్తే వాళ్ళకు కూడా నా ఈ వీడియోస్ అయితే వాళ్ళకి వెళ్తాయి. ఇంకా చెక్అవుట్ అయితే చేసి బయటకైతే వెళ్తున్నాను. నేను ఇప్పుడు హరిద్వార్లో బస్ స్టాండ్ దగ్గరికి వచ్చా. సో హరిద్వార్ బస్ స్టాండ్ నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ పొద్దునే 3 నుంచి 7 వరకు మాత్రమే యమునోత్రికి బస్సెస్ ఉంటాయి. సో అందుకని నేను హరిద్వార్ నుంచి రిషికేశ్ అయితే వెళ్తున్నా. రిషికేశ్లో కూడా అంతే, మనం యమునోత్రి వెళ్ళాలంటే రిషికేశ్లో కూడా ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 7 వరకు మాత్రమే ఉంటాయి. అదిను ఈ హరిద్వార్ నుంచి కానీ రిషికేశ్ నుంచి కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ముందు రోజు ఈవినింగ్ రిజర్వేషన్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనం గుర్తుంచుకొని రిజర్వేషన్ చేసుకొని మన ప్రయాణం హరిద్వార్ నుంచి కానీ రిషికేశ్ నుంచి కానీ యమునోత్రికి అయితే స్టార్ట్ చేయవచ్చు. ఇంకా నేనైతే ఇప్పుడు రిషికేశ్ సిటీ బస్ స్టాండ్ వరకు అయితే వచ్చేసాను. ఇంకా బస్సెస్ అయితే ఏమి లేవు ఇక్కడ కూడా. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా ఇప్పుడేమో బస్సెస్ అందుబాటులో లేవు. ఇంకా ఇక్కడ హోటల్స్ ఏమన్నా చూస్తే బస్ స్టాండ్లోనే ఒక హోటల్ ఉంది. ఇంకా ముందు మనం తిని ఇంకా ఏం చేద్దామో డిసైడ్ అవుదామని హోటల్కి అయితే వచ్చేసాను. ఇంకా ఒక థాలీ చెప్పా, రోటీస్ అను పనీర్ బటర్ మసాలా దాల్ ఇచ్చాడు. పర్లా బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ పుల్లగా ఉంటుంది నోటికి. ఇంకా ఫైనల్గా నేనైతే డిసైడ్ అయ్యాను, ఈ చార్ధామ్ యాత్రలో యమునోత్రి గంగోత్రికి అయితే ఇంకా ఒక రెంటల్ స్కూటీ అయితే తీసుకొని ఈ దోధామ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ రిషికేశ్ వచ్చి ఇంకా అక్కడ నుంచి అయితే మిగిలిన కేదార్నాథ్ బద్రీనాథ్ అయితే కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా స్కూటీ తీసుకొని ఇంకా హిమాలయ పర్వతాల మీద మన యమునోత్రి యాత్ర అయితే కొనసాగిస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే రిషికేశ్ సిటీ చూడండి ఏ విధంగా ఉందో లైటింగ్ కాంతులతో.
ఇంకా నాకైతే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. అదిగాక ఈవినింగ్ నైట్ అవుతుంది. ఇంకా నేనైతే తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నవి తిన్నాను. ఇంకా తిని ఇంకా ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది, పెట్రోల్లో పెట్రోల్ పోయించుకున్నాను. ఈ చార్ధామ్ యాత్ర రోడ్స్ గట్టిగా పర్వతాల మధ్య పోతాయి. నైట్లో వ్యూస్ సూపర్ ఉంటాయి. మౌంటైన్స్ మీద చుక్కలు, వ్యాలీస్, టన్నెల్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చెప్పుకుంటే ఎక్స్ట్రాడినరీ. ఈ టన్నెల్స్లో చూడండి ఏ విధంగా ఉన్నాయి, రోడ్స్ వేశారు, అద్భుతం. చాలామందికి డౌట్స్ ఉంటాయి, చార్ధామ్ రోడ్స్లో నైట్లో రూమ్స్ దొరుకుతాయా అని. అయితే చెప్తాను బ్రో, దారి పొడవునా చిన్న చిన్న టౌన్స్లో రూమ్స్ ఈజీగా దొరుకుతాయి. రేట్స్ అయితే మాత్రం ఒక 600 నుంచి 1200, 1500 అలా చెప్తుంటారు. మనం అడిగితే తగ్గిస్తారు. ఇంకా నేనైతే నైట్ అయింది కాబట్టి ఇప్పుడు 11 అయింది. ఇంకా ఇక్కడ రూమ్ అయితే తీసుకొని ఈ నైట్ స్టే చేస్తాను ఇక్కడే. మనం అయితే రూమ్ చెక్అవుట్ చేసి అయితే బయటకు అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ హోటల్ లాగా ఉంటాయి, ఇక్కడ హోటల్స్ లాగా ఉండి బ్యాక్ సైడ్ అయితే రూమ్స్ ఇస్తారు మనకి కావాలంటే. 850 రూపీస్, 1500 అయితే చెప్పారు. మనం కొంచెం అడిగితే తగ్గించారు. ఓకే, ఇంకా నేనైతే స్టార్ట్ అవుతున్నా. ఇంకా ముందుకు వచ్చే కొద్దీ వ్యూస్ అంతా ఈ మాదిరిగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఎత్తైన పర్వతాలు ఒకవైపు, ఆ పర్వతాల పైన ఇల్లులు, ఆ పర్వతాలు పక్కమడే పెద్ద పెద్ద లోయలు. ఇంకా ఈ విధంగా అంతా ఈ పర్వతాలు పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ అందరూ ఈ పర్వతాలలోనే పైన ఇల్లులు ఉంటున్నాయి. ఇంకా ఇక్కడ వీళ్ళ జీవన విధానం కూడా ఇంకా ఈ పర్వతాలలోనే. రోడ్డు అయితే చాలా బాగుంది, అసలు బాగా నీట్గా ఉంది రోడ్డు. కాకపోతే అక్కడక్కడ మాత్రం ఈ పైనుంచి కొండ చర్యలు పడి కిందకు వచ్చినప్పుడు అప్పుడైతే రోడ్డు అయితే కొట్టుకుపోయి ఉంటది. ఇంకా అక్కడ మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మిగతా రోడ్ అంతా ఇంకా జాగ్రత్తగా నిదానంగా వెళ్తే పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఇదిగో ఇక్కడ కొండ చర్య విరిగి ఈ టైప్ లో మట్టి అనేది వచ్చేసింది. ఇలాంటి చోట రోడ్ అయితే బాగోదు. ఇంకా మిగతా రోడ్ అంతా ఇదిగో ముందుంది చూడండి. ఇంకా ఈ మాదిరిగా నేను రిషికేష్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ చంబా దాటే వరకు మాత్రం ఇంతే ఉంది మంచిగానే. అక్కడక్కడే కొండ చర్యలు విరిగిపడి రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పుడు మనమైతే అదిగో ఆ ఎదురుగా కనిపించే రోడ్డు దగ్గర నుంచి అటు అంతే ముందుకెళ్ళి అటు తిరిగి మళ్ళీ ఇదిగో ఈ రోడ్లోకి వచ్చి ఇటు నుంచి మళ్ళీ అదిగో అటు ముందుకెళ్ళి మళ్ళీ అటు ముందుకు వెళ్తున్నాం. ఇది అంతా పర్వతాల మీద ప్రయాణం. రోడ్డు వ్యూస్ చూడండి, అది కింద అది కనిపిస్తుంది కదా, అదంతా రోడ్డు. ఆ రోడ్డు అటు కింద నుంచి అక్కడ పైకి వచ్చి ఇదిగో ఇక్కడికి వస్తుంది. ఇటు నుంచి మళ్ళీ ఇదిగో ఈ పర్వతం పక్క నుంచి అటు ముందుకెళ్ళి అటు పైకి వెళ్తుంది. ఇంకా ఈ మాదిరిగా ఉంది ఇక్కడ రోడ్డు. పెట్రోల్ అయితే పోపించుకున్నాను. అటు మెయిన్ రోడ్డు మీద కాకుండా కొంచెం పక్కకి లోపలికి కట్ అయ్యి లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. ఇంకా ముందుకైతే స్టార్ట్ అవుతున్నా.
ఇక్కడ ఒక చిన్న కూరగాయల మార్కెట్ ఉంటే నేను కీర దోసకాయలు అయితే తీసుకున్నా. ఇంకా ఇదే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు అసలు రోడ్లు చూడండి ఏ మాదిరిగా ఉన్నాయో. ఇక ఈ రోడ్డు ఇటు వెళ్ళి అటు ముందుకెళ్ళి అదిగో పైనుంచి మళ్ళీ కార్లు వెళ్తున్నాయి. ఇంకా ఈ పర్వతాల మీద ప్రయాణం నాకైతే కొంచెం చలి చలిగా ఉంది, మళ్ళీ ఎండ ఉంది. అంటే ఎండ తగులుతుంది, చలి తగులుతుంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇంకా ఇదేనేమో శివయ్య లేలంటే మరి. ఎర్లీ మార్నింగ్ ఆ రోడ్స్ మీద ట్రాఫిక్ ఏమీ ఉండదు. సైడ్లో పర్వతాల మీద ఆ ఫాగ్, గంటల శాతం సైలెన్స్, మధ్య మధ్యలో పక్కనే నడుస్తున్న నదులు, ఆ నదుల సౌండ్, ఈ హిమాలయాల రేంజ్లో రైడ్ చేస్తున్న ఆనందం, ఇది మాటలలో చెప్పలేకుండా పోతుంది. ఈ ఫీలింగ్ లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి. మనకి కనిపిస్తున్న నది వచ్చేసి భాగీరథి నది. నేను వెళ్ళినంత దూరం అయితే ఈ నది మన వెంబడైతే వస్తూనే ఉన్నది. ఇంకొద్దిసేపు నేను ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నా, అంటే అట్లా కూర్చొని వ్యూస్ అంతా కొంచెం ఆస్వాదిస్తూ ఇంకైతే ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతా. ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే వచ్చినట్లే. ఇక్కడ నుంచి ఇంకా బార్కోట్ అయితే ఒక 56 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ బార్కోట్ నుంచి తర్వాత మళ్ళీ ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం యమునోత్రి దగ్గరికి. అంటే హాఫ్ డిస్టెన్స్ అయితే నేను ఇప్పటికే ట్రావెల్ చేశాను. ఇంకా నా ప్రయాణాన్ని అయితే ముందుకైతే ఇలానే ఈ పర్వతాల మీద నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నా. ఇంకా దారి మధ్యలో ఈ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా అద్భుతంగా నాకైతే కనిపిస్తున్నాయి. అక్కడక్కడైతే ల్యాండ్ స్లైడింగ్ కూడా, అంటే పైనుంచి రాళ్ళు పడింది కూడా నేనైతే చూశాను. వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా ఈ టర్నింగ్స్ అయితే మనమైతే పక్క వైపు అయితే చూడకూడదు. ఇంకా స్ట్రైట్గా మన రోడ్డు అయితే వెళ్తూ ఉండాలి. మనం ఒక్కసారి పక్కగా అయితే చూసామనుకో ముందు వెహికల్స్ అయితే మనం డిస్టర్బ్ కలిగించిన వాళ్ళం అయితే అవుతాం. ఇది ఒకటి మనం మైండ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, బైక్ జర్నీ చేయాలనుకునే వాళ్ళైతే చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఇదేదో నేను చెప్పినట్టు కాదు, చాలా డేంజరస్ టర్నింగ్లు అయితే ఉన్నాయి. అదను ప్లస్ ఇంకోటి, పర్వతాలు పక్క నుంచి పైనుంచి రాళ్ళు పడే అవకాశం ఉంటుంది. సో అందుకని బైకులు జర్నీ కూడా చూసుకొని చాలా జాగ్రత్త వహించుకుంటూ డ్రైవ్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా.
కొత్తగా బైక్ నేర్చుకున్న వాళ్ళైతే ఈ రోడ్డు బైక్ జర్నీ అయితే సజెస్ట్ అయితే చేయలేము. చూడండి, పక్కన సైడ్కి ఆ కొండకి మొత్తం వల అయితే పెట్టారు. పైనుంచి మట్టి రాళ్ళు ఏమన్నా బయటికి రోడ్డు మీదకి రాకుండా వలలు అయితే పెట్టారు. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కదా. ఇంకా లోయలు, అదిగో చూడండి ఆ పర్వతాలు, ఆ దూరంగా ఆ పర్వతాల పైన ఇల్లులు. ఇంకా ఫ్లాట్గా అయితే ఉండదు ఇక్కడ. ఇంకా కొండలు, లోయలు, గుంతలు. ఆ కొండల పైన అదిగో దూరంగా చూడండి ఇల్లులు. ఇంకా అదొక ఊరు. ఇంకా వాళ్ళ జీవన విధానం మొత్తం ఇంకా అక్కడే. మరి వాళ్ళకి డైలీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇంకా నడక మార్గమే అనుకుంటా నాకు తెలిసి, ఇట్లా మెయిన్ రోడ్డు వరకు రావడం కోసం. ఈ చెట్లు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. తెలిస్తే కామెంట్ చేయండి నేము. ఇంకా ముందుగా అక్కడైతే టన్నెల్ కనిపిస్తుంది చూడండి, అవి అయితే కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయి. ఇంకా అంతే ముందుకు వచ్చిన తర్వాత డబుల్ రోడ్ అయితే అయిపోయింది. సింగిల్ రోడ్లలోకి అయితే నేను ఎంటర్ అయ్యా. ఇంకెక్కడి నుంచి మరీ చాలా క్యూరియాసిటీగా ఉంది ఈ రోడ్లను చూస్తుంటే. ముందుకు వెళ్ళి ఆ టర్నింగ్ తిరిగే వరకు అయితే తెలియదు ఆపోజిట్ వెహికల్ వచ్చేది. మనం ఎప్పుడైతే సైడ్కి చూసామో ఆపోజిట్ వచ్చే వెహికల్కి అయితే కొంచెం డిస్టర్బ్ అయితే కలుగుతుంది. సో అందుకనే రోడ్డు వైపు గుండా, ఇది సింగిల్ రోడ్డు కాబట్టి రోడ్డు స్ట్రైట్గా చూసుకుంటూ అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అసలైతే అద్భుతం అంటే ఇదే, భూలోక అద్భుతం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం. అసలు ఇది దేవభూమి అని పిలుస్తారంట ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంని, అంటే విన్నాను. ఇంకా ఆ ఫార్మింగ్ చేస్తున్నారు అక్కడైతే. మరి ఈ కొండలలో మరి వ్యవసాయం మరి ఏ విధంగా చేస్తారో, ఎట్లా చేస్తారో అసలు ఇదంతా అద్భుతం. ఒక ముందుకెళ్ళే కొద్ది అయితే ఇంకా మనకైతే చలి పెరుగుతుంది కొంచెం. ఇక్కడ ఊర్లో టీ బ్రేక్ అయితే తీసుకున్నా. ఇంకా టీ తాగి ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. స్కూల్ పిల్లలు చూడండి, ఇక్కడైతే స్కూల్కి నడుచుకుంటూనే వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళటం అంటే దగ్గరలో కాదండి. వాళ్ళు, నేనైతే అడిగాను, 6 కిలోమీటర్లు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్తారంట. మనమైతే ఇదిగో ఇక్కడ పిల్లల్ని అయితే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగింది. బైక్ అలా వెళ్తుంటే చెయ్యెత్తి లిఫ్ట్ అయితే అడిగారు. ఇంకా మనం ఆ ఇద్దరు పిల్లల్ని అయితే ఎక్కించుకొని వాళ్ళ ఊరి దగ్గర అయితే దింపేయడం అనేది జరిగింది. ఇంకా ఫైనల్లీ యమునోత్రి జంకీ చెట్టుకి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడైతే రూమ్ తీసుకున్నాను. రూమ్ అయితే ఇదిగో ఈ విధంగా ఉంది.
ఈ రూమ్ అయితే 1000 రూపాయలు చెప్పారు. ఇంకా సింగిల్ పర్సనే కదా భయ, తగ్గించండి అది ఇది అని ఇంకా కొంచెం బేరం ఆడితే 700కి అయితే ఇచ్చారు. ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ పవిత్రమైన యమునమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకొని ఆ పుట్టినింటి దగ్గరికి అయితే నేను వెళ్ళొస్తాను. రూమ్ అయితే ఇది ఇక్కడ హోటల్ లక్ష్మీ ప్యాలెస్ అని ఉంది. ఇక్కడ మొత్తం అందరు పార్కింగ్ అయితే చేసుకుంటున్నారు. సింగిల్గా వచ్చే వాళ్ళు అయితే లాకర్స్ ఇవన్నీ ఏం లేవు, కంపల్సరీ రూమ్ తీసుకోవాల్సిందే. రూమ్ తీసుకుంటే ఇక్కడ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా అందరూ రూమ్స్ తీసుకున్న వాళ్ళు, ఈ పార్కింగ్ చేసుకున్న వాళ్ళు. ఇంకా నేను ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే తిని ఇంకా నేనైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే టైము 2:30-3 అవుతుంది. ఇంకా ఇక్కడైతే చెప్తున్నారు 5-6 గంటల్లో అయితే పైకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. చూద్దాం. ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను. అది కనిపిస్తుంది చూడండి, యమునోత్రి 5 కిలోమీటర్లనే. ఈ 5 కిలోమీటర్లు మనం నడిచే వెళ్ళాలి. నడవలేని వారికి గుర్రాల పైన తీసుకువెళ్తారు. ఆ గుర్రాల పైన కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళు పల్లకి అయితే ఉంటుంది, బాస్కెట్ అని, ఇంకా అందులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. లేకపోతే డోలీ అని ఉంటుంది, 4 వ్యక్తులు ఒక మనిషిని మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. అదిగో చూడండి గుర్రాలు అసలు ఏ విధంగా ఎక్కుతున్నాయి. గుర్రాలు మనుషులనే కాదు, పైన కొన్ని షాపులు ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ ఇవన్నీ చిన్న సరుకుల షాపులు, వాటికి కూడా కింద నుంచి గుర్రాల పైన లగేజీలు పెట్టి పైకి పంపిస్తున్నారు. ఇంకా గుర్రాలు ఇంకా మెట్లు ఎక్కుంటా, పూర్వం రోజుల్లో కూడా ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. పైన కోటలలోకి ఎక్కడానికి, వేరే ప్రాంతాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళడం కోసమని ఈ అడవులలో. సో ఇక్కడ ఇంకా రోడ్డు మార్గం లేదు కాబట్టి ఇంకా అంతా కొండ చర్యల పైన నడవటమే కాబట్టి ఇదిగో చూడండి వాటర్ బాటిల్స్ అన్నీ ఏ విధంగా మోసుకెళ్తుందో ఈ గుర్రం. ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడక్కడ చిన్న ఆ పక్కన పర్వతాల మధ్య అప్పుడప్పుడు భయపడేలాగా కూడా అనిపిస్తుంది. కానీ ఒక 10 నిమిషాలు నడిచాక మనకైతే ఒక నమ్మకం వస్తుంది బ్రో. అక్కడ డోలీలు, పల్లకీలు వృద్ధుల కోసం వీళ్ళందరినీ ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే, కానీ ఈ యాత్రనే మన కాళ్ళ మీద మనమే పూర్తి చేయడంలో నిజమైన తృప్తి అయితే ఉంటుంది. ప్రతి అడుగు వేసేసరికి యమునాదేవికి హారతులు పట్టడం, ప్రార్థన చేస్తూ ముందుకు నడవడం, ఆ దివ్యత్వం అనేది మన హృదయాన్ని అయితే తాకుతుంది. ఇదైతే వాస్తవం. ఇవన్నీ చూడండి, అసలు ప్రకృతి అంటే ఎంత అద్భుతమో ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మార్గాలు పూర్వం రోజుల్లో మన పూర్వీకులు ఏ విధంగా కనుగొన్నారో ఇవన్నీ అంతు చెక్కనే ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఆ బాస్కెట్లో చూడండి మనుషుల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే ఇక్కడ షెల్టర్లు లాగా ఉన్నాయి, ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఆ నది చూడండి, ఆ వాటర్ పైనుంచి, పర్వతాల పైనుంచి కిందకి ఏ విధంగా ప్రవహిస్తుందో. అద్భుతాలండి ఇవన్నీ, అద్భుతాలు. ఇవన్నీ జీవితంలో మనం ఇవన్నీ ఒక్కసారైనా చూడాలి. ఈ చార్ధామ్ యాత్ర అయితే
మన ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒకసారి అయితే చూడాలి, చూడదగ్గ ప్రదేశాలండి ఇవన్నీ. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, వీడియోస్లో ఫోన్లలో ఈ మాదిరిగా చూడటం కాదు, నేనైతే నా కళ్ళారా చూడటం వల్ల నాకు ఎన్ని అద్భుతాలు అయితే నా కళ్ళ ముందైతే నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇదిగో ఇటు చూడండి, కొండ పక్కనే దారి అయితే ఏ విధంగా ఎంత దూరం అయితే కన్స్ట్రక్ట్ చేశారో, ఈ విధంగా అసలు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అద్భుతం అండి. ఇంకా నెమ్మదిగా అయితే చీకటి అయితే పడుతుంది. ఇంకా ఆ ప్రవాహం, నీటి ప్రవాహం, చప్పుళ్ళు, ఆ పక్షుల కిలకిల ధ్వనులు, ఇంకా చిన్నగా చీకటి పట్టడం, ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మనసులో యమునమ్మ తల్లిని తలుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నా. అదిగో చూడండి, కనిపిస్తున్నాయి కదా తెల్లగా మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు. అవేనండి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడైతే నేను కళ్ళారా చూస్తున్నా హిమాలయ పర్వతాలు. నేనైతే హిమాలయ పర్వతాల దగ్గరికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను, అదిగో మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా నిజంగానే అంటే పూర్తిగా ఏం లేదు, మన శ్వాసలో అయితే రోజు ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి అయితే మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం శ్వాసలో అయితే తేడా వస్తుంది. అంటే అదే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అంటారు కదా, అదైతే కొంచెం నిజమే అనిపిస్తుంది. శ్వాసలో అయితే కొంచెం తేడా ఉంటుంది, అంత ఇబ్బంది ఏం లేదు. సో కింద కర్పూరాలు ఇవన్నీ అమ్ముతున్నారు, అవైతే కొంచెం దగ్గర అయితే క్యారీ చేసుకోవచ్చు. అదను ఇంకొకటి కంపల్సరీగా షూ అయితే మెయింటైన్ చేయాలండి, కంపల్సరీ. ఇదైతే కంపల్సరీ. చెప్పులు అయితే జారిపోతున్నాయి, చాలామంది వరకు నేనైతే చూశాను కింద కూడా జారుతున్నారు. అలవాటు లేకపోయినా సరే షూ కంపల్సరీగా వేసుకోవాలి. ట్రెక్కింగ్ షూ అనే కాదు, ఏదైనా స్పోర్ట్స్ షూ, బూట్లు అయితే ఉండాలి కంపల్సరీగా. ఇదైతే మాండేటరీ అనుకోవటమే, ఎందుకంటే చెప్పులు జారుతున్నాయండి. అదను వాటరు కింద గుర్రాలు అవి అన్నీ విసర్జించినవన్నీ కింద కొంచెం గలీజ్గానే అవుతుంది. ఈ చెప్పుల ద్వారా వేసుకుంటే అదంతా బురద అనేది కాళ్ళకైతే అంటే అవకాశాలు ఉంటాయి. సో షూ అయితే ఉంటే మంచి సాక్స్లు ఒక 4-5 జతలు అయితే పెట్టుకొని ఒక షూ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఇదైతే మాండేటరీ. ఇంకా నేనైతే చిన్నగా యమునమ్మ తల్లి గుడి వద్దకైతే చిన్నగా చేరుకుంటున్నాను. అదిగో పైన లైటింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. పైనుంచి చూడండి, ఆ మంచు గ్లేసియర్స్ అనేవి కరిగి వాటర్ రూపంలో కిందకైతే అట్ట పాలదారుల వల్ల కనిపిస్తుంది. అదిగోండి టెంపుల్స్ వ్యూస్ ఇవన్నీ. యమునోత్రి ధామ్ యాత్రమే ఆప్కా అని వెల్కమ్ బోర్డు అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ యమునమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినట్లే. కొన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి చివరికి యమునోత్రి దేవస్థానానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఆలయం ముందు గంగా నదిలా ఓ నది అయితే ప్రవహిస్తుంది. అక్కడ భక్తులు స్నానం చేసి యమునాదేవిని అయితే దర్శించుకుంటున్నారు. పాపాల పరిహారానికి ఈ స్నానం ఎంతో శుభమనే విశ్వాసం. అందరూ చాలా భక్తితో కనిపిస్తున్నారు ఇక్కడ. అసలు ఈ నది పరవళ్ళు చూడండి, ఈ నది పరవళ్ళు మాటల్లో చెప్పలేని వర్ణనాతీతం అండి. ఇంత అద్భుతమైన నది ఇక్కడ జన్మించి ఉండటం
ఈ కనిపిస్తున్నది సూర్యకుండ్ అని అంటారండి. ఇది ఒక హాట్ వాటర్ స్ప్రింగ్. భక్తులు ఇక్కడ నీటిని తెచ్చుకొని దేవికి అభిషేకం చేస్తారు. అలాగే కొందరు అక్కడే ఉప్పు లేకుండా రవ బియ్యం మగ్గించుకొని ప్రసాదంగా తీసుకెళ్తారు. ఇదిగో చూడండి యమునాదేవి యొక్క దేవస్థానం. ఇంకా నేనైతే యమునాదేవిని దర్శించుకోవడం అయితే జరిగింది. నేను ఇంత దూరం కష్టపడి వచ్చినదంతా మర్చిపోయానండి. ఎంతో ప్రశాంతంగా భక్తి భావంగా అయితే నాకైతే ఉందండి ఇప్పుడు ప్రజెంట్. ఇంత చలి అయిన ఈ హిమాలయ పర్వతాలలో ఇంత వేడి నీరు రావడం అనేది అద్భుతం. ఈయన బియ్యం అయితే ఉడికిస్తున్నాడు. మరి ఇంత చల్లని ప్రదేశంలో కూడా వేడి నీళ్ళు రావటం అద్భుతం అండి నిజంగానే. ఇంకా యమునోత్రి దేవి దర్శనం ముగించుకొని ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగా వ్లాగ్స్.